బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని తెలిపారు. తమ పార్టీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేయాల్సిందేనన్నారు. సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ ను ఫాలో అవుతున్నారని విమర్శించారు ఎంపీ రఘునందన్ రావు. సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలను కొంటున్నారన్నారు. బీఆర్ఎస్ విధానాలను కాంగ్రెస్ కొనసాగిస్తోందని విమర్శించారు బీజేపీ నేతలు. మాజీ మంత్రి హరీష్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హరీష్ రావు మంచి నాయకుడని, ప్రజల మనిషి అంటూ పొగడ్తలు గుప్పించారు. తమ పార్టీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేసి రావాల్సిందేనన్నారు. హరీష్ రావు వచ్చినా సరే రాజీనామా చేసే రావాలన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ కాంగ్రెస్ డ్రామాలాడుతోందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని చెప్పారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని తెలిపారు బండి సంజయ్. కరీంనగర్ లో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు సంజయ్. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని ఘనంగా సన్మానించారు. హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్. ఇలా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉన్నది. హరీష్ రావు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయాల్సిందే. కాబట్టి హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలుపుకోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్, దాన్ని ఏమనలేదు. ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు కేసీఆర్ గిది అన్నాడు కదా, బీజేపీ ఏముంది అన్నాడు. ఇప్పుడు నేను అంటాను మీది ఏముంది అని నేను అంటున్నా. కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా అవమానకరంగా మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ నాయకులను హేళన చేసే విధంగా మాట్లాడాడు. ఇప్పుడు డ్యామేజ్ కథ అడ్డం తిరిగిన లెక్క ఇప్పుడు ఆయనకే చుట్టుకొస్తుంది. కరీంనగర్ ను అద్దంలా తీర్చిదిద్దుతామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ అభివృద్ధిపై మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి చర్చిస్తామన్నారు. స్మార్ట్ సిటీ కింద మిగిలిన నిధులు త్వరలోనే మంజూరు చేయించి కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటానన్నారు బండి సంజయ్. కేంద్ర మంత్రి పదవి చేపట్టిన బండి సంజయ్ ని కరీంనగర్ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు సన్మానించారు. మీ దగ్గర నుంచే ఈ స్థాయికి వచ్చిన మీరు కూడా ఎంపీ కావచ్చు, మీరు కూడా ఎమ్మెల్యే కావచ్చు. ఎందుకంటే గంగుల కమలాకర్ గారు కూడా కౌన్సిల్ నుంచే మంత్రి, ఎమ్మెల్యే అంటే మంత్రి అయ్యారు. కానీ మీ అందరికి అవకాశం ఉంది కాబట్టి మీ అందరికి అటువంటి ఎంపీ అవకాశం, ఎమ్మెల్యే అవకాశం, రాష్ట్ర మంత్రి అవకాశం, కేంద్ర మంత్రి అవకాశం మీ అందరికీ రావాలని చెప్పిన అమ్మవారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను అనుసరిస్తున్నారని, సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ మూగబోయిందని తెలిపారు. కర్ణాటక లాగా తెలంగాణలోనూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకున్న సీఎంను డిస్క్వాలిఫై చేయాలన్నారు రఘునందన్ రావు. 10 ఏళ్ళు చేసిన చంద్రశేఖరరావుకి ఏ పాపం దాకిందో, ఆయన ఎట్లయితే ఫామ్ హౌస్ కు పరిమితం కావాల్సి వచ్చిందో, ఇవాళ మీరు కేసీలను అడ్డం పెట్టో, ఇంకొకటో పనులు ఇస్తామనో, లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే నేను స్టేజ్ మీదకి విలువమనో, ఎస్కార్ట్ ఇయ్యమనో, పోలీసులతో కేసులు పెట్టిస్తామనో భయపట్టించి చేస్తున్నటువంటి ఈ నీచ రాజకీయ ఫలితాలని 4.5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి కూడా అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్, కేటీఆర్లను కాంగ్రెస్ లోకి తీసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. సీఎం రేవంత్ నిరుద్యోగులతో చర్చించి పరిష్కారం చూపాలన్నారు. నిరుద్యోగ సమస్యపై మాట్లాడితే విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు ఎమ్మెల్యే. మీరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఎందరి మందిని తీసుకున్నా మాకేమీ అభ్యంతరం లేదు. చివరికి కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును కూడా తీసుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు. కానీ మేమేమన్నామంటే ఈ విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలా రాజకీయ పార్టీలో అని మాట్లాడినాం. ఎమ్మెల్యేల పార్టీ మార్పు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు బీజేపీ నేతలు. సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ ను ఫాలో అవుతున్నారని మండిపడుతున్నారు.